కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడింది. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తువును మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము అన్నాడు. ప్రభు సంఘము ప్రభురాత్రి భోజనము ఆచరించవలసిన వారై ఉన్నారు, ఆజ్ఞాపించబడిన వారై ఉన్నారు. అయితే ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించేవారు మనము సంఘము. ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించే ముందు మనం కొన్ని సంగతులు తెలుసుకోవాలి. అదేమిటి అంటే 7వ వచనంలో మీరు పులిపిండి లేనివారు అన్నాడు. పులిపిండి అనేది పాత జీవితానికి, పాత స్వభావానికి సంబంధించింది. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. కాబట్టి మీరు పులిపిండి లేనివారు క్రొత్త ముద్ద అవ్వాలి అంటే పాత పులిపిండిని తీసేయండి అన్నాడు. అంటే పులిసిన పిండి ఆల్రెడీ చెడిపోయింది. చెడిపోయిన పిండిని తీసేస్తేనే మిగిలిన భాగం బాగుంటుంది అన్నాడు. క్రైస్తవులు పులిపిండి లేనివారు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే పాత జీవితాన్ని విడిచిపెట్టినవారు అని అర్థం. కాబట్టి ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించే మనము పాత జీవితాన్ని సమాధి చేసిన వారమే ఉండాలి. అందుకని పులిపిండిని తీసిపారేయండి. ఉంటే ఏం 6వ వచనం చూడండి. ఉంటే ఏం జరుగుతుందంటే 6వ వచనం, మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరగరా? మీకు తెలుసు కదా. కాబట్టి పులిపిండి కొద్దిగా ఉన్న దాన్ని తీసేయండి, కొద్దిగా ఉన్న తీసేయండి. ఎందుకు తీసేయాలంటే పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును అన్నాడు. కాబట్టి ప్రాచీన స్వభావం గత జీవితము, అపవాది సంబంధమైన జీవితం కొద్దిగా, ఎక్కువ కాదు, కొద్దిగా మిగిలిన దాన్ని సమాధి చేసేయండి అన్నాడు. కాబట్టి పులిసిన పిండి పాత జీవితానికి సంబంధించింది, క్రొత్త ముద్ద నవీన లేకపోతే నూతన జీవితానికి సంబంధించింది. పులిసిన పిండి చెడిపోయిన పిండి అంటే పాత జీవితం, చెడిపోయిన జీవితం. ఎఫెస్ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 22వ వచనంలో ఇలా రాయబడింది. ఎఫెస్ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. కాబట్టి ప్రాచీన స్వభావము, చెడిపోయిన స్వభావం, చెడ్డ స్వభావము. స్వభావం అంటే బుద్ధి, చెడ్డ బుద్ధి, చెడిపోయిన స్వభావం. ఎలా తనకి చెడ్డ బుద్ధి వచ్చింది? ఎలా వచ్చింది? యోహాను సువార్త 8:44 వచనంలో అపవాది తన యొక్క స్వభావము, అపవాదిక స్వభావము ఎలాంటిదో యోహాను సువార్త 8:44 వచనంలో చెప్పబడింది. చూడండి ఒకసారి. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు.
వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాటలాడును. కాబట్టి చెడ్డ వ్యక్తి అపవాది చెడ్డవాడు. అపవాది చెడ్డవాడు. కొంచెం చెడ్డవాడా? స్వభావం మొత్తం చెడ్డదా? స్వభావం మొత్తం చెడ్డది. కాబట్టి స్వభావం మొత్తం చెడ్డదైనప్పుడు మనుషులు అపవాది యొక్క స్వభావమును అనుసరించి చెడిపోయారు. అపవాది స్వభావం అనుసరించి చెడిపోయారు. అందులో ఫస్ట్, అపవాది యొద్ద నుంచి సంగతులు విని హృదయం చెడిపోయింది. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ అధ్యాయం 35వ వచనం, 45వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనంలో, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడను. కాబట్టి అపవాది యొక్క స్వభావం అనుసరించి మా హృదయం చెడిపోయింది. చెడిపోయిన హృదయం. ఇప్పుడు ఒక సంచిలో మొత్తం కుళ్ళిపోయిన టమాటీలే ఉన్నాయి. మొత్తం కుళ్ళిపోయింది. అందులో మనం చేతులు పెట్టాం, మంచి టమాటాలు తీద్దామని వెతికాం. దొరుకుతుందా? దొరకదు. ఎందుకు దొరకదంటే మొత్తం కుళ్ళిపోయింది, చెడిపోయింది. అది హృదయం చెడిపోయింది. చెడిపోయిన హృదయంలో నుంచి మంచి సంగతులు బయటకు వస్తాయా? రావు. కాబట్టి హృదయము నిండియుండు దానిని బట్టి ఒకరి నోరు మాట్లాడును. కాబట్టి హృదయం చెడిపోయింది, నెక్స్ట్ నోరు కూడా చెడిపోద్ది. హృదయము చెడిపోయి బయట నోటిని పాడు చేస్తుంది. నోరు మాత్రమే కాదు, అంటే మనల్ని మాత్రమే కాదు, మన హృదయం చెడిపోయింది, మన నోరు చెడిపోయింది. ఇప్పుడు హృదయం అనుసరించి మాట్లాడిన మాటల ద్వారా ఇతరులను కూడా చెడగొడుతుంది. కాబట్టి మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు ప్రభువైన యేసు. మార్కు సువార్త 4:24 వచనంలో, మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం, మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. కాబట్టి మీరు ఏం వింటున్నారు? మార్కు సువార్త 4:24, మీరేం వింటున్నారు? ఏం వింటున్నారు? హృదయంలో చెడిపోయిన హృదయము అయి ఉంటే మాటలు, చెడ్డ మాటలు వస్తాయి. చెడ్డ మాటలు ఊరికే మనం లోపల దాచుకుంటామా? దాచుకోలేము. హృదయంలో ఉన్న విషయాలు మొత్తం బయట బహిరంగంగా మాట్లాడతాం. అది సమాజంలో ఉన్నప్పుడు మాట్లాడతాం, లేకపోతే మనం ఇద్దరు ముగ్గురుగా ఉన్నప్పుడు కూడా మాట్లాడుతుంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు సైతం ఆలోచన చేస్తాం. హృదయంలో నిండి ఉన్న దానిని బట్టి బయటకు వస్తుంది అనమాట. కాబట్టి హృదయంలో మొత్తం ఫిల్అప్ అయిపోయింది, నిండిపోయింది. హృదయం మొత్తం నిండిపోయింది మొత్తం. పులిసిన పిండి, మంచి పిండి లేదు, క్రొత్త ముద్ద లేదు. పిండి మొత్తం పులిసిపోయింది, మంచిది రాదు. స్త్రీలు అంబలు వండే ముందు పిండిని పులియబెడతారు. పులియబెట్టడానికి పులిసిన పిండి కొద్దిగా ఉంచుతారు, అందులో కొత్త పిండి పోసారు. ఒక రోజు గడిచిపోయింది, పులిసిన పిండిలో కొత్త పిండి పోసేసారు. ఒక రోజు గడిచిపోయిన తర్వాత పోసిన నిన్న మంచి పిండే కదా పోసాను, మంచి పిండే కదా ఉండాలి, ఉండదు, పిండి పులిసిపోద్ది. కాబట్టి హృదయం చెడిపోతే ఆటోమేటిక్గా నోరు చెడిపోద్ది. నోరు చెడిపోతే ఆటోమేటిక్గా ఇతరులను చెడగొట్టే మాటలే మన నోరు పలుకుతుంది. అందువలన ఏమని చెప్పాడంటే, మీ స్వభావము చెడిపోయింది, చెడిపోయిన మీ ప్రాచీన స్వభావము అన్నాడు.
అందుకని ఎఫెస్ పత్రిక 4:22 మరోసారి చదువుతాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:22 కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, కాబట్టి హృదయం చెడిపోతే, నోరు చెడిపోతే నెక్స్ట్ ప్రవర్తనలో మార్పు వచ్చేస్తుంది. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని, ఒక వ్యక్తి ప్రభురాత్రి భోజనం చేయడానికి హాజరైనప్పుడు, దేవుని ఆరాధన చేయడానికి సంఘముగా కూడుకున్నప్పుడు, రొట్టెలో ద్రాక్షరసంలో తన యొక్క చేతిని ఆ పాత్రలో ముంచేటప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితము క్రొత్త జీవితం అయి ఉండాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టిన వాడై ఉండాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టడం అని అంటే ఆదికాండంలో 3వ అధ్యాయం 16వ వచనం నుంచి, ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం నుంచి, ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నేను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది. ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలు నీకు మొలిపించును. పొలంలోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువని చెప్పాను. చెడిపోయిన స్వభావము శిక్షను తెచ్చిపెడుతుంది. స్వభావం చెడిపోతే శిక్ష అమల్లోకి వస్తుంది. కాబట్టి బయట సమాజంలో కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఎవరిని శిక్షిస్తారు? నేరస్తుల్ని శిక్షిస్తారు. స్వభావం చెడిపోతే శిక్షకు లోనవుతుంది. అందువలన అపవాది స్వభావం చెడిపోయింది, హవ్వ స్వభావం చెడిపోయింది. చెడిపోయిన స్వభావమును ఇప్పుడు శిక్షించాలి. ఎవరు శిక్షించారా? శిక్షించారు. ఆదామును శిక్షించారు, హవ్వను శిక్షించారు, సర్పాన్ని శిక్షించారు, అపవాదిని శిక్షించబోతున్నారు. అందువల్ల స్వభావం చెడిపోతే ప్రమాదం. క్రైస్తవునికి స్వభావం చెడిపోతే ప్రమాదం. ప్రభువైన యేసు శిక్షకు లోబడిన వారిని విడిపించడానికే ఆయన మరణించారు. నువ్వు మరలా దేవుని శిక్షలో పాల్పంపులు పొందాను కాదు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. కాబట్టి ఉగ్రత నుండి రక్షించబడతాం. ప్రభువైన యేసు మరణించిందే మన ఉగ్రతను తప్పించడానికి. దేవుని ఉగ్రతను అనుభవించాల్సింది మనం. దేవుని ఉగ్రతను, దేవుని కోపం, ఉగ్రత పాత్ర, దేవుని కోపానికి బలి అవ్వాల్సింది మనం. ఎఫెస్ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఎఫెస్ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, వారితో కలిసి మనం అందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులై ఉంటిమి. కాబట్టి స్వభావ సిద్ధంగా అన్నప్పుడు చెడిపోయిన స్వభావ సిద్ధముగా. హృదయం చెడిపోయింది. హృదయం చెడిపోయినప్పుడు ఆటోమేటిక్గా నోరు చెడిపోయింది. నోరు చెడిపోయినప్పుడు ఆటోమేటిక్ ప్రవర్తన చెడిపోయింది. కాబట్టి చెడిపోయిన స్వభావముతో మనం ఉన్నప్పుడు దేవుని ఉగ్రత మన మీద నిలుచుంది. ప్రభువైన యేసు దేవుడు మనల్ని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ ఉగ్రత
మన మీద ఉన్న ఉగ్రత ప్రభు మీద తిప్పబడింది. రూల్ ఏంటంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళే శిక్షించబడాలి. గ్రంథం చెప్పిన సంగతి అది. ఇప్పుడు నేను చింతపండు తిన్నాను, ఎవరి పళ్ళు పులుస్తుంది? నేను స్వీట్ తిన్నాను, ఎవరి నోరు తీయగుంటుంది? నా నోరే. నేను పిన్నిస్తో నా శరీరాన్ని గుచ్చుకున్నాను, మీ 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 దేహంలో రక్తం కారుద్దా? కారదు. తప్పు చేసింది మనం, పాపం చేసింది మనం. అప్పుడు శిక్ష ఎవరు అనుభవించాలి? మనమే. కానీ దేవుడు ఏం చేశారంటే మనం అనుభవించాల్సిన శిక్షను ప్రభువైన యేసు మీద మోపేశారు. ప్రేమించి మన మీద దేవుడు ప్రేమ చూపించి మనం అనుభవించాల్సిన శిక్షను ప్రభు మీద మోపారు. ఆయన అనుభవించేశారు. అలా ఉగ్రతను అలా షిఫ్ట్ అయిపోయింది. మన మీద ఉన్న ఉగ్రత అటువైపు షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం వదులుకో అన్నాడు. ఎలా వదులుకోవాలి? నేను హృదయం మొత్తం చెడిపోయింది కదా. హృదయం చెడిపోతే నా నోరు చెడిపోయింది కదా. నోరు చెడిపోతే ఆటోమేటిక్గా నా ప్రవర్తన కూడా చెడిపోయింది. మరి ఎలా నేను ఇప్పుడు ఉగ్రత నుంచి లేకపోతే నా యొక్క స్వభావాన్ని ఎలా మార్చుకోగలుగుతాను అన్నప్పుడు ప్రభువైన యేసు యొక్క రక్తము హృదయం మీద ప్రోక్షించబడింది. హృదయం శుద్ధీకరించబడింది. ప్రభువైన యేసు యొక్క రక్తము మన దేహం మీద ప్రోక్షించబడింది. దేహం పరిశుద్ధపరచబడింది. స్వభావంలో మార్పు వచ్చేసింది. కాబట్టి స్వభావం మారాలి. ప్రాచీన స్వభావము మోసకరమైంది, దురాశకరమైంది. దురాశ పాపంలో పడేయటానికి ప్రారంభ దశ దురాశ. అది స్వకీయ దురాశ అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1:14 ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడినవాడే శోధింపబడును. పాపము 14 ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడినవాడే శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపమును కనగా. కాబట్టి దురాశ వచ్చేసింది. దురాశ గర్భం ధరిస్తే పుట్టిన బిడ్డ పాపం. దేవుడు ప్రతి వారికి బిడ్డల్ని అనుగ్రహిస్తున్నారు. పరిశుద్ధులు దేవుని బహుమానం అన్నాడు. అలా కాకుండా పాపమును బహుమానంగా ఇచ్చాడు అనుకో. పాపమును బహుమానంగా మనం పొందుకుంటే పొందుకున్న ఆ బహుమానం వలన మనం చెడిపోతాం. ఆ వ్యక్తి ఇక అనేక మందిని పాడు చేస్తారు. కాబట్టి పాపము బహుమానంగా రాదు. పాపము బహుమానంగా రాదు. పుట్టిన బిడ్డ పాపము అవ్వడానికి, లేకపోతే పుట్టిన బిడ్డ పాపం. అసలు బిడ్డ పుట్టడానికి కారణం దురాశ. కాబట్టి దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణము కనును. అందువలన దురాశ స్వభావం చెడిపోవడానికి కారణం దురాశ. స్వభావం చెడిపోవడానికి కారణం దురాశ. దురాశను చంపేసేయాలి. దురాశ ఇప్పుడు ఉండకూడదు. దురాశను చంపేసేయాలి. దురాశను చంపేసి సంతృప్తి అనే ఒక కొత్త అలవాటును మనం మార్చుకోవాలి. ఇక్కడ ఏ విషయంలో సంతృప్తి? తినే విషయంలో సంతృప్తి, ఉండే నివాస విషయంలో సంతృప్తి, సంపాదన విషయంలో సంతృప్తి, ధరించిన వస్త్రాల విషయంలో సంతృప్తి, తినుచున్న ఆహార పదార్థాల విషయంలో సంతృప్తి. మనకు వీటిలో సంతృప్తి లేదు అనుకోండి, దురాశ వచ్చేస్తుంది.
అందువల్ల దురాశ గర్భము ధరించి పాపమును కంటది. నువ్వు పాపం చేసుకుంటూ పోతావు. నీకు పుట్టిన బిడ్డ పాపము ఊరికే ఒకే చోట ఉండేది కాదు. పాపము వైరస్ లాగా విస్తరిస్తుంది. కనిపించదు కంటికి వైరస్, విస్తరించుకుంటూ పోతుంది. విస్తరించుకుంటూ పోతే పాపము పరిపక్వం అవుతుంది, మరణము కంటది. అందువలన దురాశ అనే దాన్ని తీసేసేయాలి. స్వభావం చెడిపోవడానికి కారణం దురాశ. కాబట్టి చెడిపోవు మీ ప్రాచీనమైన స్వభావం చెడిపోయింది. స్వభావం చెడిపోతే ఇప్పుడు స్వభావము నూతనం అవ్వడానికి మనం ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో మనం కడగబడ్డాం. కడగబడిన తర్వాత ఏం చేయాలంటే ప్రాచీన స్వభావం సంపూర్ణముగా సమాధి చేసేసేయండి. బ్రతకడానికి వీలు లేకుండా సమాధి చేసేయండి. తీయడానికి కూడా వీలు లేకుండా సమాధి చేసేయండి. ప్రభువైన యేసుకు సన్నిహితులైన సోదరిమణులు ఉండేవారు. వారెవరంటే మగ్దలేని మరియా, మార్తా. వారికి ఒక సోదరుడు ఉన్నాడు. ఆయన పేరు లాజరు. లాజర్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత చనిపోయినప్పుడు ప్రభు అక్కడ లేరు, ఎక్కడో దూర ప్రయాణంలో ఉన్నారు. సువార్త కార్యక్రమంలో ఆయన ఉన్నారు. రాజ్య సంబంధమైన ప్రకటన చేస్తూ ఉన్నారు. లాజర్ చనిపోయాడు. చనిపోతే లాజర్ను సమాధి చేశారు. సమాధి చేయడం అంటే మనలాగా మన ఆచారం ఏంటంటే గోతిని తవ్వి అందులో పూజ చేస్తాం మనం, అది సమాధి. యూదులు ఏం చేస్తారంటే రాళ్ళు తొలిపించుకుంటారు. రాళ్ళు తొలిపించుకొని అందులో శరీరాన్ని అందులో పెట్టి బయట రాతితో మూసేస్తారు. అది వాళ్ళు సమాధి చేసే విధానం. కాబట్టి లాజర్ని సమాధి చేశారు. సమాధి చేసినప్పుడు ప్రభు వచ్చారు. 4 రోజులు అయిపోయింది. అప్పుడు ప్రభు వచ్చారు. అందరు ఏడుస్తారు. మరియా, మార్తా అందరు ఏడుస్తారు. ఆవిడ ప్రభు అనేసి కూడా ఏడుస్తారు. ఎక్కడ అని అంటే అదిగో సమాధి, దాన్ని రాత్రిని తీసేయండి. తీశారు. ప్రభు వద్దు, చనిపోయి 4 రోజులు అయిపోయింది, శవం కంపు కొడుతూ ఉంటుంది అంటారు. నువ్వు నమ్ముతున్నావా? నేను ఈ క్రియను చేస్తాను, నువ్వు నమ్ముతున్నావా అని ప్రభు అడిగాడు. నమ్ముతున్నాను. ప్రభువైన యేసు చనిపోయిన వ్యక్తిని మరలా సజీవుడుగా బయటికి తీసుకొని వస్తాడు. లాజరు చనిపోయి మరలా బ్రతుకుతాడు. 4 రోజులు ఆయన చనిపోయి మరలా బ్రతికించబడతాడు ప్రభువైన యేసు చేత. అలా ఎవరైనా ఒకరు వచ్చి లేపితే మనంతటా మనమే లేచేటట్టుగా మన ప్రాచీన స్వభావం ఉండకూడదు. దొంగతనం విషయం చనిపోయాం. మనం దొంగతనం విషయం చనిపోయాం. ఏది చేసినా చేయకపోయినా మనం ఒకటి చేస్తాం, ఏంటంటే క్రైస్తవులంగా విగ్రహారాధన అయితే ఖచ్చితంగా చెయ్యం కదా, చెయ్యం. ఆ విషయంలో ఎంత పకడ్బందీగా మనం ఉన్నామో మిగతా విషయాలు అలాగే ఉండాలి. అది ప్రాచీన పురుషుడిని సమాధి చేయడం అంటే. అందువలన ప్రాచీన పురుషుడిని మళ్ళా సమాధి చేసిన తర్వాత తీయటానికి ప్రయత్నం చేస్తుంటే అందులో నుంచి కంపు వాసన, దుర్వాసన అందులో నుంచి బయటకు తీస్తేనే. అందువల్ల చెడిపోయిన దాంట్లో నుంచి చెడ్డ వాసన వస్తుంది. కుళ్ళిపోతున్న శరీరంలో నుంచి కుళ్ళు వాసన ఎలా బయటకు వస్తుందో, చెడిపోయిన స్వభావం నుంచి మళ్ళా చెడు ప్రవర్తన వస్తుంది. అందుకని ప్రభురాత్రి భోజనంలో చేయి ముంచి నువ్వు మొదటిగా నీ స్వభావం ప్రాచీన స్వభావాన్ని చంపేసుకున్నావా అనేది ఆలోచన చేయాలి. కాబట్టి ప్రాచీన స్వభావం చంపేసుకోకుండా మనం ఎన్నిసార్లు ప్రభురాత్రి భోజనం మనం దాన్ని ఆచరించినా దానివల్ల ప్రయోజనం ఏముండదు. శిక్ష రావచ్చు, మేలు జరగదు కానీ శిక్ష రావచ్చు. కాబట్టి ఒకటి, పాతదైన ఆ పులిపిండిని తీసి పారేసేయి అన్నాడు.
పడేసాయి బయటికి. మరేం చేయాలి? క్రొత్త ముద్ద అవుటకై అని చెప్పాడు కదా. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తువును మన పస్కా పశువు వధింపబడిన గనుక పాతదైన పులిపిండితో నేను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితో నేను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరిస్తాం. కాబట్టి సత్యము, నిష్కాపట్యము, సత్యము. నిష్కాపట్యం అంటే అంతరంగంలో ఒక సంగతి ఉంది, దాన్ని ఎవరికి బయలుపరచకుండా లోపల దాచిపెట్టుకుని బయట మనుషుల దగ్గర మరోలాగా ప్రవర్తించటం కపటం. సౌలు ఉన్నాడు, దావీదును చంపడానికి ఆయన తన సైన్యాన్ని సమకూర్చుకొని తన వెనకాలే తిప్పుకుంటున్నాడు. దావీదు ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేసేద్దామని తిరుగుతున్నాడు. ఒక చోట కనిపించి దొరికారు, సౌలే దొరికాడు దావీదుకి. దొరికితే అయ్యా ఇదిగో నీళ్ల బుడ్డి, ఇదిగో ఈటే అన్నాడు ఒక చోట. మరో చోట ఆయన వస్త్రపు చెంగు కోసాడు. ఇదిగో నువ్వు నాకు దొరికావు, కానీ నా వల్ల నీకు ఎలాంటి హాని కూడా లేదు. నేను అనుకుంటే నేను చంపేద్దును, నా పక్కన ఉన్నవారు నాతో ఉన్నవారు నేను చంపేయని అందరు అన్నారు. నా వల్ల నీకు ఎలాంటి హాని ఉండదు అన్నాడు. అప్పుడు సౌలు అన్నాడు, కుమారుడా దావీదా, ఆ శబ్దం ఆ స్వరం నీదేనా? నేనే, ఇంకా నిన్నేం చెయ్యను అన్నాడు. ఇంటికి వెళ్ళాడు, మరలా ఈట పెట్టుకున్నాడు, దావీదును చంపడానికి వెళ్ళాడు. లోపల ఒకటి పెట్టుకొని బయట మరొకలాగా ప్రవర్తించడము నిష్కాపట్యం కాదు, కపటపు బుద్ధి. కాబట్టి లోపల ఒకలాగా బయట ఒకలాగా ప్రవర్తించేవారు కపట బుద్ధి గలవారు. కపట బుద్ధి గలవారు ప్రభుత్వ భోజనాన్ని ఆచరించడానికి యోగ్యులు కారు. ఒకవేళ పుచ్చుకున్నారు అనుకుందాం, ఏముంది, అందరికి ఇస్తున్నట్టు ప్రభుత్వ భోజనం రొట్టె ద్రాక్షరసం అందరికి పంచి పెడతారు. అందరు తిన్నట్టుగా మనం కూడా తినేస్తాం. లోపల కపట బుద్ధితో అందరిలాగానే నేను తినేసాను, కపటంతో తినేసాను. అప్పుడు ఏం జరుగుతుందంటే అపవాది నీలో ప్రవేశించేస్తాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం నుంచి. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం నుంచి. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. కాబట్టి కపటపు బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారో చూడండి. ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండను గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తుల నుండి లేచి తన పై వస్త్రం అవతలు పెట్టివేసి అన్నాడు. తర్వాత 21వ వచనం. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఆయన ఎవరిని గురించి ఇలాగ చెప్పాను అని శిష్యులు సందేహపడుచు ఒకరితోట ఒకరు చూచుకొని చుండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మును ఆనుకొని చుండెను గనుక ఎవరిని గురించి ఆయన చెప్పానో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. అతడు యేసు రొమ్మును ఆనుకొనుచు ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను. అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించాడు. కాబట్టి కపటపు బుద్ధి కలిగిన వాళ్ళు రొట్టె చిన్న ముక్కే, ద్రాక్షరసం పీపలేం కాదు, కొన్ని డ్రాప్స్. కపటపు బుద్ధి కలిగిన మనుషులు ప్రభురాత్రి భోజనంలో పాల్పంపులు పొందితే అపవాది వానిలో ప్రవేశిస్తాడు. ఎంత ప్రమాదం అని అంటే పాత స్వభావాన్ని విడిచిపెట్టకపోతే, కపటపు బుద్ధి అనే దాన్ని విడిచిపెట్టకపోతే అపవాది
వారి ద్వారా సంఘంలో ప్రవేశిస్తాడు. కాబట్టి బుద్ధి గల వారి ద్వారా సంఘంలో ప్రవేశించిన వ్యక్తి ఊరికే ఉంటాడా? ఉండడు. ఆ వ్యక్తిని తనకు బానిసగా చేసుకుంటాడు. ఆ వ్యక్తి తనకు బానిసగా చేసుకుంటే బానిస సాధారణంగా ఏం చేయదు, తాడు పట్టుకొని అటు వెళ్ళిపోతాడు. ఇటురా, ఇటు వస్తాడు. సరే ఉండు, ఉంటాడు. బానిస, అపవాదికి బానిస అయిపోతాడు. కాబట్టి కపట బుద్ధి అపవాది స్వభావం అది. అలాంటి వారు కపట బుద్ధి గలవారు అపవాది ఎదుట తోకలు ఆడిస్తూ ఉంటారు. అలాంటి వారు ప్రమాదం. అలాంటి వారు ప్రభుత్వ భోజనం ఆచరించిన వాళ్ళు అపవాది ప్రవేశిస్తాడు. అందుకని నిష్కాపట్యముతో కపటం వద్దు. మరి ఏముండాలి? యథార్థత అన్నాడు. ఎఫెస్ పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చదువుతాను. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదిలేసుకున్నారు. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై అన్నాడు. కాబట్టి యథార్థత, కపటపు బుద్ధి వద్దు, యథార్థత కావాలి. యథార్థత ఉంటే అప్పుడు నోరు సత్యం మాట్లాడుతుంది. యథార్థత ఉంది, అప్పుడు నోరు సత్యం మాట్లాడుతుంది. జకర్యా గ్రంథం 8వ అధ్యాయంలో జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం నుంచి 785 పేజీ నెంబర్. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం నుంచి. ఆ కాలమున యెరూషలేమునకును యూదా వారికి మేలు చేయను ఉద్దేశించున్నాను గనుక భయపడకుడి. మీరు చేయవలసిన కార్యములేవనగా ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. కాబట్టి హృదయంలో యథార్థత ఉన్నప్పుడు గతంలో ఏం మాట్లాడింది? నోరు చెడ్డ మాటలు మాట్లాడింది, అబద్ధం మాట్లాడింది గతంలో. కాబట్టి హృదయంలో ఇప్పుడు యథార్థత. గతంలో హృదయం చెడిపోయింది కాబట్టి మోసం, అబద్ధం, కపటము అవన్నీ హృదయం నుంచి బయటకు వచ్చేసింది. కాబట్టి దాన్ని అనుసరించి ఇప్పుడు మీరు ప్రవర్తించకుండా ఇప్పుడు హృదయము యథార్థత అయిపోయింది. స్వచ్ఛమైన హృదయం, కల్మషం లేని హృదయం, ఎవరికి హాని చేయ తలపెట్టని హృదయం వచ్చేసింది. కాబట్టి ఏం చేయమన్నాడంటే, మీరు చేయవలసిన కార్యములేవనగా ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములను తీర్పు తీర్చవలెను. కాబట్టి సత్యం మాట్లాడు. ఎఫెస్ పత్రిక 4వ అధ్యాయంలోనే మరలా ఎఫెసీలకు రాసిన పత్రిక 25వ వచనం. ఎఫెస్ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో, మనం ఒకరికొకరం అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుటమని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. కాబట్టి ఇప్పుడు హృదయము యథార్థమైన హృదయం వచ్చింది కాబట్టి సత్యం మాట్లాడు, యథార్థంగా ఉండు. యథార్థత. ఇప్పుడు సహోదరుల విషయంలోనే మనం మోసయుక్తంగా ఉంటున్నాం అనుకోండి, ఇంకా బయట వారి విషయంలో మరీ దారుణంగా మనం ప్రవర్తిస్తాం. యథార్థత ఉండదు. మనకు తెలిసిన వారితోనే మనం ఆడేసుకుంటున్నాం అనుకోండి, లోపలలాగా బయట లోపలలాగా. లోకంలో మనుషులు ఏం చేస్తారంటే ఎవరైతే బాగా నమ్ముతారో అలాంటి వారినే ముంచేస్తారు. క్రైస్తవులు అలాంటి వారు కాదు. కాబట్టి హృదయం యథార్థత అయినప్పుడు నీ నోరు సత్యం మాట్లాడాలి, అంతరంగంలో సత్యమే ఉండాలి. అంతరంగంలో సత్యం. దేవుడు అంతరంగంలో సత్యాన్ని కోరుచున్నాడు అన్నాడు కీర్తనల గ్రంథంలో. అంతరంగంలో సత్యం ఉండాలి. మాట్లాడేటప్పుడు పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటలు సత్యమే ఉండాలి.
అప్పుడు ప్రభురాత్రి భోజనం గురించి ఆలోచించేయి. అందుకని ప్రభు భోజనం అనేది సంఘము ఆచరించవలసిన భోజనం. ఇది సంఘం ఆచరించేటప్పుడు పాత జీవితాన్ని, పులిపిండిని తీసి పడేసాయి అన్నాడు. బయట పడేసాయి. బయట పడేసిన తర్వాత నువ్వు పడేసింది వేస్ట్, చెత్త పడేసావు. మరలా తీసుకొని రావు కదా, ఇంట్లోనికి రావు. దీన్ని కూడా తీసుకురావద్దు. చెడిపోయిన స్వభావాన్ని కూడా తీసుకురావద్దు. నూతన స్వభావం ఉంది, దాన్ని ధరించు అన్నాడు. తర్వాత నిష్కాపట్యంతో సత్యముతో ప్రభు భోజనం ఆచరించు. ఇలా జీవించకుండా ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించే మనుషులు అపవాది నివసించడానికి తమ హృదయాన్ని కేంద్రంగా ఇచ్చేస్తుంటారు. కానీ అపవాది ఎక్కడ నివాసం ఉంటాడు? ఇప్పుడు దేవుడు నివసించే చోటేది? సంఘము. ప్రభువునేసును మనం రాజుగా ప్రతిష్ఠించుకునే చోటేది? హృదయము. కానీ కపటపు బుద్ధి గలవారు అంతరంగంలో సత్యమును నివసించేలాగా చేసుకొనని వారు అపవాదికి హృదయంలో చోటు ఇచ్చేస్తారు. అపవాది నివాసం ఉన్నాడు. గతంలో అపవాది నివాసం ఉన్నాడు. శరీరం మొత్తం, జీవితం మొత్తం గందరగోళంగా చేసి పడేశాడు.